తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యా విధానంలో తీసుకొస్తున్నటువంటి మార్పులు నిజంగా అభినందించదగ్గ విషయము. దీనివల్ల అంటే ఈ +2 విధానం ద్వారా గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత విద్య అనేది చాలా దగ్గరగా అవుతున్నది నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఇంటర్ విధానంలో ప్రైవేటు విద్యా సంస్థలు వసూలు చేస్తున్న ఫీజుల భారం కూడా తల్లిదండ్రులకు తగ్గే అవకాశం ఉంటుంది దీనివల్ల. కానీ ప్రభుత్వం ఇప్పటికే ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల విషయం కానీ, ఫ్యాకల్టీ విషయం కానీ, సరైన ల్యాబులు కానీ లేనటువంటి చాలా పాఠశాలలో లేనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ ప్రభుత్వము అధిగమించి సరిచేయగలిగితే ఇది ఒక అభినందించదగ్గ విషయమే, మరియు విద్యార్థులకు న్యాయం జరుగుతుందనేది నా యొక్క అభిప్రాయం. కానీ ఇంటర్మీడియట్ అనేది చాలా కీలక దశ. విద్యార్థికి ఉన్నత విద్యలో పట్టు సాధించడానికి ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు అనేది కీలకం. కాబట్టి దీంట్లో ఎలాంటి తప్పిదాలు జరిగినా విద్యార్థుల యొక్క భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలని ఆశిస్తున్నాను. నమస్తే, నా పేరు గంగవరం రామకృష్ణారెడ్డి.